హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం సోయా బిర్యానీ తయారు చేయడం చూద్దాం. ఇక్కడ నేను సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ 1 కప్ తీసుకున్నాను. బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకొని కడిగి వాటర్లో నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాంట్లో 1 కప్ సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో నాననివ్వాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత స్ట్రైనర్తో నీళ్ళలోంచి తీసేసుకుని ఇలా స్పూన్తో నొక్కడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మరీ ఎక్కువగా నొక్కకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే 5 ఇలాచీలు, 5 లవంగాలు, 2-3 చిన్న ముక్కల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. గరం మసాలా కొంచెం సేపు వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయల్ని 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. హాఫ్ కప్ పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ, కూరగాయ ముక్కలు ఆప్షనల్, కావాలనుకుంటే వేరేవి కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకుని ప్యాన్కి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఉడకనివ్వాలి. తర్వాత 1/2 కప్ పుదీనా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్ని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా వేసుకున్నాము. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని సాల్ట్ సరి చూసుకుని, సరిపోదు అనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ ఇంకా పెరగాలి అనుకుంటే ఒక 1/2 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. చూస్తున్నారు కదా, గుమగుమలాడుతూ సోయా బిర్యానీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుని అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ
కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.